ఓకే, ఎప్పుడు వచ్చినాడు సార్ ఈయన హైదరాబాద్ పర్యటనకు? 1956 ఏప్రిల్ నెలలో ఈయన హైదరాబాద్ ప్రాంతంలో పర్యటించడానికి రావడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ ఏప్రిల్లో వచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో పోయేటప్పుడు ప్రెస్ మీట్ ఇవ్వాలి కదా. ఈ ప్రెస్ మీట్లో ఈయన ఏం చెప్పిండు అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలు కోరనిదే, తెలంగాణ ప్రాంత ప్రజలు కోరనిదే, రాయి మంచిగా రాయి, తెలంగాణ ప్రాంత ప్రజలు కోరనిదే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాదు, అనుమతి లేనిదే. కోరంది అంటే మళ్ళీ మీకు వేరే అర్థమవుతుంది. వీరి యొక్క అనుమతి లేనిదే విశాలాంధ్ర రాష్ట్రము అనేది ఏర్పాటు కాదు అని చెప్పినాడు. ఏం ఏర్పాటు కాదు అని చెప్పినాడు? విశాలాంధ్ర ఏర్పాటు కాదు అని చెప్పినాడు. ఏమని చెప్పినాడండి? విశాలాంధ్ర ఏర్పాటు సాధ్యం కాదు అని చెప్పినాడు. ఎవరు చెప్పినారు? ఎస్కే పాటిల్. ఆంధ్ర తెలంగాణ విలీన అంశాలను అబ్జర్వ్ చేయడానికి పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత వచ్చిన నాయకుడు ఏఐసిసి కమిటీ మెంబర్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగితే వెంటనే మీరు చెప్పాలి, గణేష్ సార్ క్లాస్ ఇన్నా ఎస్కే పాటిల్ వచ్చిండు అని చెప్పాలా. ఏమని చెప్పాలి? ఎస్కే పాటిల్ గారు వచ్చినారు అని చెప్పాలా. రైట్, ఏమంటున్నామండి? ఎస్కే పాటిల్ గారు ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పాలి. యాడికి వచ్చిండు ఎస్కే పాటిల్? హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. ఎందుకు వచ్చినాడు? ఆంధ్ర తెలంగాణ విలీనం అంశాలను అబ్జర్వ్ చేయడం కోసమే ఎస్కే పాటిల్ గారు ఇక్కడికి రావడం జరిగింది. పోతూ పోతూ ఆయన ఏమన్నాడు? తెలంగాణ ప్రాంత ప్రజలు అనుమతించనిదే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాదు అని చెప్పినాడు. ఎవరు చెప్పినారు అంటున్నా? ఓకే, ఎస్కే పాటిల్. ఈయన తర్వాత ఆంధ్ర తెలంగాణ విలీనం అంశాన్ని అధ్యయనం చేయడానికి మరొక వ్యక్తి ఈ యొక్క మాట్లాడిండు. ఈ యొక్క తెలంగాణ ప్రాంత ఆంధ్ర తెలంగాణ విలీనం గురించి మరొక వ్యక్తి మాట్లాడిండు. ఆయన పేరు కూడా రాస్తా. ఆంధ్ర తెలంగాణ విలీనం అంశం పైన భారత పార్లమెంటులో ఒక పెద్ద మనిషి మాట్లాడిండు. భారత పార్లమెంటులో ఒక పెద్ద మనిషి మాట్లాడిండు. ఆయన పేరే ఏమిటి అంటే గోవింద బల్లభ పంతు. గోవింద గోవింద బల్లభ పంతు. ఏం పేరంటున్నా? గోవింద బల్లభ పంత్. హ్యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరు సార్ ఈయన అంటే భారత హోంశాఖ మంత్రి అని చెప్తున్నా. కేంద్ర హోంశాఖ మంత్రి అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి? కేంద్ర హోంశాఖ మంత్రి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈయన ఈ మీటింగ్కి వచ్చింది. అంటే ఈయన భారత పార్లమెంట్లో మాట్లాడాడు. ఏమని మాట్లాడినాడు జీబీ పంత్ గారు అంటే, ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ వాళ్ళు, ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఆమోదం తెలిపితేనే, చూడండి, వీళ్ళు అప్రూవల్ చేస్తే, యాక్సెప్ట్ చేస్తేనే, ఆమోదం తెలిపితేనే ఆంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది అని చెప్పినాడు. వీళ్ళు ఆమోదం తెలిపితేనే ఏం ఏర్పడుతుంది అని చెప్పినాడు? విశాలాంధ్ర అనేది ఏర్పాటు అవుతుంది అని చెప్పినాడు. ఏం ఏర్పడుతుంది అని చెప్పినాడు? విశాలాంధ్ర ఏర్పాటు అవుతుంది అని చెప్పినాడు. ఎవరు సార్ చెప్పినటువంటి వ్యక్తి? జీబీ పంత్ గారు చెప్పినాడు. ఎక్కడ మాట్లాడినారు సార్? పార్లమెంట్లో సార్. ఎక్కడ మాట్లాడినాడు సార్? పార్లమెంట్లో మాట్లాడినాడు సార్. ఎవరు సార్? జీబీ పంత్. ఏమని మాట్లాడినాడు సార్? ఆంధ్ర తెలంగాణ విలీనం, విశాలాంధ్ర ఏర్పాటు కావాలంటే తెలంగాణ ప్రాంత ప్రజలు దానికి ఆమోదం తెలపాలి. తెలపకపోతే ఈ రాష్ట్రం ఏర్పాటు కాదబ్బా అని చెప్పినాడు. ఎవరు చెప్పినారు అంటున్నామండి? ఈ యొక్క జీబీ పంత్ గారు. తర్వాత 1956వ సంవత్సరం ఏమంటున్నామండి? 1956వ సంవత్సరంలో ఏం జరిగింది? 1956వ సంవత్సరం జూలై 19 తారీఖు నాడు, అంటే ఇంకొక ముచ్చట చెప్పాలి, 1956 ఏప్రిల్ 12 తారీఖు నాడు
ఏమంటున్నామండి 1956 ఏప్రిల్ 12 తారీఖు నాడు ఇంకొక ముచ్చట రాస్తుంది. ఇక 1956 ఏప్రిల్ 12వ తేదీన ఏం జరిగింది అంటే హైదరాబాద్ శాసనసభ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ శాసనసభ ఆమోదం తెలిపినది అని చెప్తున్నా. ఎన్నడు 1956 ఏప్రిల్ 12 తారీఖు నాడు హైదరాబాద్ శాసనసభ తీర్మానం మంచిగా హైదరాబాద్ శాసనసభ తీర్మానము అని చెప్తున్నాం. ఏమని తీర్మానం చేసింది? హైదరాబాద్ శాసనసభ ఏమని తీర్మానం చేసినది అంటే ఆంధ్ర తెలంగాణ విలీనం చేసి నూతన రాష్ట్రం ఏర్పాటు చేయడానికి. అప్పట్లో ఏముంది? ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఉంది కదా, రైట్, అది తీసుకుంటాం. రైట్, ఇక్కడ హైదరాబాద్ స్టేట్ను సరే ఏమంటున్నాం సార్, హైదరాబాద్ ప్లస్ ఆంధ్ర రాష్ట్రాలను, హైదరాబాద్ ప్లస్ ఆంధ్ర రాష్ట్రములను విలీనం చేసి, హైదరాబాద్ ప్లస్ ఆంధ్ర రాష్ట్రాలను విలీనం చేసి నూతన రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని చెప్పి తీర్మానం చేపట్టారు. ఏమంటున్నామండి? నూతన రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానం చేపట్టడం జరిగింది అంటున్నాం. ఎన్నడు తీర్మానం చేపట్టినారు అంటున్నామండి? 1956 ఏప్రిల్ 12 తారీఖు నాడు హైదరాబాద్ శాసనసభ తీర్మానం చేసింది అని చెప్తున్నాం. రైట్, ఎన్నడు తీర్మానం చేసింది హైదరాబాద్ శాసనసభ? 1956 ఏప్రిల్ 12 తారీఖు నాడు ఈ తీర్మానము అనేది రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, ఈ తీర్మానం వచ్చింది కదా? ఎస్, వచ్చింది సార్. దీని తర్వాత 1956 జూలై 19 తారీఖు నాడు 1956 జూలై 19న పెద్ద మనుషుల ఒప్పందం పైన ఏం సార్, పెద్ద మనుషుల ఒప్పందం పైన నాయకులు చర్చల అనంతరం సంతకాలు చేశారు. చర్చలు అండ్ విశ్లేషణ అనంతరం ఏమంటున్నా, చర్చలు మరియు విశ్లేషణ అనంతరం ఏం చేసినారు అంటున్నా, సంతకాలు చేసినారు. విశ్లేషణ అనంతరం పెద్ద మనుషుల ఒప్పందం పైన నాయకులు సంతకాలు చేశారు. ఇప్పుడు ఈ యొక్క 1956 జూలై 19 తారీఖు నాడు పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత వీళ్ళు ఆ 14 అంశాలపైన సంతకాలు చేయడం జరిగినది అని చెప్తున్నారు. ఓకే, రైట్. మళ్ళీ ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని సవరణల పైన ఎప్పుడు సంతకాలు చేసినారు అని చెప్పి మీకు మరొక డౌట్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడనే ఒక క్లారిటీ ఇస్తున్నా మీకు. మళ్ళీ ఎప్పుడు సంతకాలు చేసినారు అంటే 1956 ఆగస్టు 14వ తేదీన 1956 ఆగస్టు 14వ తారీఖు నాడు మరొక్కసారి ఏమంటున్నా, మరోసారి నాయకులు సంతకాలు చేశారు. నాయకులు సంతకాలు చేశారు. ఎన్నటి సంతకాలు చేసిరు అంటున్నా, 1956 ఆగస్టు 14 తారీఖు నాడు మరోసారి సంతకాలు చేసినారు. మొత్తం ఎన్నిసార్లు సంతకాలు చేసిరట అంటే 3 టైమ్స్ వీళ్ళు సైన్ చేసినారు. ఎన్నిసార్లు అంటున్నా, 3 సార్లు వీళ్ళు సంతకాలను చేపట్టడం జరిగింది అంటున్నాం. సార్ ఎన్నిసార్లు? 3 సార్లు వీళ్ళు సంతకాలు చేపట్టినారు అంటున్నాం. సార్ ఎన్నిసార్లు సంతకాలు చేసినారు సార్? 3 సార్లు సంతకాలు చేసినారు సార్. 1956 ఫిబ్రవరి 20 తారీఖు నాడు ఒక్కసారి, 1956 జూలై 19 తారీఖు నాడు మరొక్కసారి, 1956 ఆగస్టు 14 తారీఖు నాడు మరొక్కసారి. ఇట్లా వీళ్ళు 3 సార్లు సంతకాలు చేయడం జరిగింది సార్. దేని మీద సంతకాలు చేసి సార్? పెద్ద మనుషుల ఒప్పందం పైన. మరి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి సవరణలు ఏమిటి? పెద్ద మనుషుల ఒప్పందంలో అంగీకారం కాని అంశాలు ఏమిటి?
ఒప్పందంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి సవరణలు ఏమిటి, మరి అంగీకారం కుదరని అంశాలు ఏమిటి అనే ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం. ఓకే, డన్.